ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 24వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లలో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. దేవునికి మహిమ కలుగును గాక. గడిచిన వారము ఆదికాండము 24వ అధ్యాయంలో నుండి అబ్రహాము దాసుని నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. ఇంకా ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఉన్నాయి. ప్రత్యేకంగా రిబ్కా జీవితంలో నుండి కొన్ని పాఠాలు, అలాగే అబ్రహాము దాసుడి నుండి ఇంకొక పాఠము నేర్చుకోవాల్సింది ఉంది, మరియు ఇస్సాకు నుండి కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. సాధ్యమైనంత వరకు వాటిని ఈరోజు మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా రిబ్కాను గూర్చి కొన్ని ప్రత్యేకమైన విషయాలు, ఆమె లక్షణాలను గూర్చి ఇక్కడ రాయబడ్డాయి. రిబ్కా జీవితంలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, ఆ తర్వాత కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ప్రతి మనిషిలో మంచి చెడు రెండు కలిసే ఉంటాయి. అయితే వారి జీవితాలను మనం పరీక్షించినప్పుడు వారి జీవితంలో నుండి మేలైన వాటిని మనము నేర్చుకోవాలి. వారు చేసిన పొరపాట్లు మనం చేయకుండా జాగ్రత్త పడాలి. రిబ్కా జీవితంలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు మొదటగా మనం ధ్యానం చేద్దాం. ఆ తర్వాత అధ్యాయాల్లో ఆమె చేసిన కొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయి. ఒక తల్లిగా ఆమె ఫెయిల్ అయిపోయింది. కొన్ని సందర్భాలలో ఆమె జీవితంలో దేవునికి విరుద్ధమైన లక్షణాలు కూడా కనబడ్డాయి. వాటిని గురించి తర్వాత మనం ధ్యానం చేద్దాం. కానీ మొదట పాజిటివ్స్ గురించి, ఆమెలోని మంచి లక్షణాలను గురించి మనము బైబిల్ మనకు ఎంతైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో ఆ సమాచారం మేరకు మనము మన జీవితంలోనికి అన్వయించుకోవాల్సిన పాఠాలని మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా అబ్రహాము దాసుడు ఆ ఊరికి వెళ్ళగానే, ఆ బావి దగ్గరికి వెళ్ళగానే మనసులో ఒక సూచన కోరుకున్నాడు. దేవుని దగ్గర ఒక మనవి కోరుకున్నాడు. అయ్యా, ఇంతమంది ప్రజలలో ఇస్సాకు కొరకు నువ్వు ఏర్పరచుకున్న ఆ అమ్మాయి ఎవరో నాకు ఎలా తెలియాలి? ఏ అమ్మాయి అయితే నేను నీళ్ళు అడిగినప్పుడు ఆ కడవ వంచి నీళ్లు నాకు పోస్తూ, మీరు దాగండి, మీ ఒంటలకు కూడా నీళ్లు చేది పోస్తాను అని ఏ చిన్నది నాతో పలుకుతుందో ఆమెనే ఇస్సాకుకు భార్యగా ఉండబోతుందని నేను గుర్తిస్తాను. ఈ సూచన అబ్రహాము దాసుడు దేవుని దగ్గర మనవి చేశాడు. ఇలాంటి సూచన చూపించిన ఆయన. ఆ దాసుడు వెళ్ళి ఆ అమ్మాయిని అడిగాడు, అమ్మ కొంచెం నీళ్లు త్రాగనిస్తావా అని అన్నప్పుడు ఆమె కడవ దించి వెంటనే అతనికి నీళ్లు పోస్తూ, అయ్యా, నీ ఒంటలకు కూడా నేను నీళ్లు పెడతాను అని అన్నది. వెంటనే అతనికి కన్ఫర్మేషన్ అయిపోయింది, దేవుడు ఇస్సాకు కొరకు ఏర్పరచుకున్న అమ్మాయి ఈమెనే అని. అయితే ఈ రిబ్కా నుండి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం ఏంటంటే, ఆమె చాలా కష్టజీవి, హార్డ్ వర్కర్. సోమరితనము అనేది కనబడదు. రిబ్కా ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే వాళ్ళ ఇంట్లో చాలామంది పనివారు ఉన్నారు. అంటే పేద కుటుంబం ఏమీ కాదు, చాలా ధనికమైన కుటుంబమే. ఆమెకి ఎంతోమంది పనికత్తలు ఉన్నారు. ఆ అధ్యాయంలో చూస్తే ఆ ఇంట్లో ఎంతమంది అతిథులు వచ్చినా అతిథులకు కావలసినంత సరిపడే ప్లేస్ ఉంది, వారికి భోజనం పెట్టగలిగినంత సామర్థ్యం వారికి ఉంది. చాలా ధనవంతుల కుటుంబమే. అయితే ఆమె ఇంట్లోనే ఉండి ఏ పని చేయకుండా ఒక రాణిలాగా బ్రతకొచ్చు. కానీ మిగతా వారితో కలిసి ఆమె కూడా ఒక కడవ తీసుకొని బావి దగ్గరికి వెళ్తుంది అని అంటే పని చేసే మనస్తత్వం కలిగిన అమ్మాయి, కష్టపడి పని చేయాలి అనే ఆలోచన కలిగిన అమ్మాయి. అంత మాత్రమే కాదు, ఆమె లోపల చాలా చురుకుదనాన్ని మనం చూడగలుగుతాం. ఏ విధమైన చురుకుదనము అని అంటే, మీరు ఆ వచనాలు మీరు చదువుతున్నప్పుడు త్వరగా, వెంటనే, పరిగెత్తి అనే పదాలు మీకు మాటి మాటి కనబడతాయి. ఇతనికి నీళ్లు పోస్తూ ఆమె పలికిన మాట ఏంటంటే, అయ్యా, నీ ఒంటలకు కూడా నేను నీళ్లు పోస్తాను అన్నది. ఒకవేళ మీరు ఆలోచన చేస్తే ఒక్క ఒంటే
ఇంచుమించు 200 లీటర్ల నీళ్లు 3 నిమిషాల్లో తాగుతుంది. ఒక ఒంటె 3 నిమిషాలలో 200 లీటర్ల నీళ్ళు తాగుతుంది. ఒక బిందెలో లేదా ఒక కడవలో ఎన్ని లీటర్స్ వాటర్ ఉండొచ్చు? ఒక 20 లీటర్లు అనుకుందాం, ఒక 20 లీటర్ల క్యాన్ అనుకుందాం. ఒక్క ఒంటెకి నీళ్లు పోయడానికి ఆమె దగ్గర ఎన్ని కడవలు ఉన్నాయి? ఒకటే కడవ. ఆ ఒక కడవతో ఒక్క ఒంటెకి నీళ్లు పోయాలంటే ఎన్నిసార్లు ఆమె వెళ్ళి రావాలి నీళ్ళ కోసం? కనీసం 10 సార్లు. సరే, వెళ్ళగానే ట్యాప్ ఆన్ చేసి నింపుకొని వచ్చే నీళ్లు కాదు. అక్కడ రాయబడింది, ఆమె బావిలోనికి దిగిపోయి కడవను ముంచి నీళ్లు తీసుకొని రావాలి. మనం అనుకున్నట్టు ఏదో పైన ఉండే నీళ్లు కాదు. బావిలోనికి దిగి, మెట్లతో కిందికి దిగి ఆ కడవలో నీళ్లు తీసుకొని మళ్ళీ మెట్లెక్కేసి ఆ ఒంటెకి పోయాలి. అలా ఒక్క ఒంటెకి నీళ్లు పోయడానికి 10 సార్లు తిరగాలి. ఈరోజు మీ పిల్లలకు ఒక పని చెప్పండి, షాప్కి వెళ్ళి రమ్మనండి, వెళ్ళి రాగానే మళ్ళీ ఇంకొక పని చెప్పండి. అరే రే పేస్ట్ మర్చిపోయినామా, పేస్ట్ తీసుకొని రాను. మమ్మీ అన్నీ కలిపి ఒకటేసారి చెప్పొచ్చు కదా. సరే అని మళ్ళీ పేస్ట్ తీసుకొని వస్తారా, అయ్యయ్యో ఆ కిరాణా షాప్లో ఈ సబ్బు తీసుకురావడం మర్చిపోయామా, అది కూడా తీసుకురా అని 3 సార్లు పంపండి. ఎంత విసుక్కుంటారు. ఆల్రెడీ మీ హస్బెండ్స్తో అయిపోయి ఉండొచ్చు చెప్పండి. ఒక్కసారి చెప్పొచ్చు కదమ్మా, లిస్ట్ అంతా ఒక్కసారి, కూరగాయలన్నీ లిస్ట్ ఒకసారి చెప్పేస్తే అయిపోతుంది. ఎన్నిసార్లు తిరగమంటావు? 3 సార్లకే విసుకొచ్చేస్తుంది. 10 సార్లు ఒక్క ఒంటకి నీళ్లు పోయడానికి తిరగాల్సి వచ్చింది. సరే, ఒక్క ఒంటకి అయితే ఎన్ని ఒంటెలు ఉన్నాయి ఈ దాసుని దగ్గర? 10 ఒంటెలు ఉన్నాయి. 10 ఒంటెలకు నీళ్లు పెట్టాలంటే కనీసం అవి 3 నిమిషాల్లో 200 లీటర్లు తాగుతాయంటే ఇంకెన్ని తాగుతాయో తెలియదు. కానీ ఒక్కొక్క దానికి 200 లీటర్లు నీళ్ళు తీసుకొని వచ్చి పోయాలన్నా కూడా ఒక్కొక్క వంట కొరకు 10 సార్లు తిరగాలంటే మొత్తం బావిలోకి ఎన్నిసార్లు తిరగాల్సి వచ్చింది 10 వంటలకు నీళ్లు పెట్టాలంటే? అమ్మా ఒక్కసారి ఆలోచించండి. 100 సార్లు ముఖం తెలియని వాడి కొరకు ఏం అవసరం? ఆయనకి అంత నీళ్ళు చేదిపోయాల్సిన అవసరం ఏంటి? ఇంట్లో మన మనుషుల కొరకు, మన ఇంటి వాళ్ళ కొరకే 2 సార్లు తిరగడానికి విసుకొచ్చేస్తుంది కదా. మన పని కొరకు మనమే 2 సార్లు తిరగాలంటే విసుకొస్తుంది కదా. ఎవరో ముఖం తెలియని వ్యక్తి ఏదో దాహం వేస్తుందంటే కొంచెం నీళ్లు పెట్టచ్చు, ఆ మాత్రం దయ అందరం చూపించగలుగుతాం. కానీ అతడు అడగక మునిపే మీరు నీళ్ళు తాగండి, మీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పెడతాను అన్నదంటేనే ఆమె ఎంతైనా కష్టాన్ని కనుపరచడానికి సిద్ధంగా ఉంది. పైగా ఆమె ఎలా వెళ్ళిందో అక్కడ రాయబడిన మాట చూడండి, 18వ వచనం చూడండి. అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చెను. అక్కడ త్వరగా అనేది మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏదైనా పని చేస్తే చకచకా చేయడం అంటే సోమరితనంగా, కొంతమందిని చూస్తేనే అబ్బో ఇక వీళ్ళకి పని చేత కాదులే అనుకోవచ్చు. వాళ్ళు నడిచే నడకను బట్టి అర్థమైపోతుంది. ఒక కాలు తీసి ఇంకో కాలు వేయడానికి ఎంత సోమరితనంగా చేస్తూ ఉంటారు. కూర్చున్న దగ్గర నుండి లేవడానికి చాలా కష్టం వారికి. పక్కనే స్విచ్ ఉంటుంది కానీ లేచి స్విచ్ చేయడానికి సోమరితనం. ఎవరైనా వస్తే బాగుండు, ఫ్యాన్ స్విచ్ చేస్తే బాగుండు అని కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు లేచి స్విచ్ చేసుకోవచ్చు కానీ వారి మనసు ఎలా సోమరితనంగా మారిపోయింది ఈ రోజుల్లో అంటే పక్కనే ఉన్న స్విచ్ను కూడా లేచి వేసుకోవడానికి ఓపిక సరిపోవట్లేదు. అందుకొరకు టెక్నాలజీ బాగా అప్డేట్ చేశారనుకోండి, ఇప్పుడు అంతా రిమోట్ ఫ్యాన్స్ కూడా వచ్చేసాయి. కూర్చున్న దగ్గరనే లైట్లు ఆన్ చేసుకోవచ్చు, కూర్చున్న దగ్గరనే ఫ్యాన్లు కావాలంటే ఫ్యాన్లు ఆన్ చేసుకోవచ్చు. అన్నీ కూర్చున్న దగ్గరికే రావాలి. దానికి తోడుగా కూర్చున్న దగ్గరికి రోగాలు కూడా వస్తున్నాయి. మనకందరికీ తెలుసు సోమరితనం యొక్క ప్రతిఫలమే భయంకరమైన వ్యాధులు. డాక్టర్లు అందరూ చెప్తారు ఎక్సర్సైజ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. అసలు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే సోమరితనం పెరిగిపోయాయి. రోజు మన పనులు మనం చేసుకుంటే, ఎవరి మీద ఆధారపడుకుని మనం చేసుకుంటే అదే పెద్ద ఎక్సర్సైజ్. కానీ పనులన్నీ కూడా నా కొరకు ఇంకెవరైనా చేసి పెడితే బాగుండు అనే ఆలోచన ఉంటుంది ఈ రోజుల్లో. ఎవరి పనులు వారు చేసుకునే స్థితిలో ఈ రోజుల్లో లేరు. ఎందుకంటే సోమరితనము మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఈ అమ్మాయిని చూస్తే ఆమె త్వరగా కడవను దించి, త్వరగా అనే పదం 19-22 వచనాలు చూడండి. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. అక్కడ త్వరగా పరిగెత్తుకొని పోయి ఈ పదాలని గమనించండి. ఇది చురుకుదనానికి సూచన. ఎవరికైనా పని చెప్పినప్పుడు చాలా లేజీగా నడుచుకుంటూ వెళ్తున్నారంటే వీళ్ళకి పని అంటే ఇంట్రెస్ట్ లేదు. రెండవది సోమరితనం వారిని ఆవరించింది. ఈ 2 లక్షణాలు ఉండడాన్ని బట్టి
చాలామంది దేవుని పనికి అన్ఫిట్ అయిపోతూ ఉంటాం. సోమరులను దేవుడు వాడుకోడు. దేవునికి చురుకుదనం కావాలి, అన్ని విషయాలలో చురుకుదనం కావాలి. మనకు చాలా స్పష్టంగా బైబిల్లో సోమరితనానికి వ్యతిరేకంగా బైబిల్లో దేవుడు ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు. ఈ మాట నేను చెప్తున్నప్పుడు ఎంతమంది సోమరితనం నాలో ఉంది అని యాక్సెప్ట్ చేస్తారో లేదు? ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు నాలో సోమరితనం ఉందని? ఎవరికి వారు చేరా? ఎంతమందిలో సోమరితనం లేదు అని అనుకుంటున్నారు? నాలో సోమరితనమే లేదు సార్, అసలు చాలా యాక్టివ్ నేను. ఓకే, ఒకరు కూడా చేయి పైకెత్తలేదు. రైట్, మనం ఎంత యాక్టివో ఉదయం లేచేటప్పుడే తెలుస్తుంది. మార్నింగ్ అలారం పెట్టుకుంటాం మనము, అది మోగుతున్నప్పుడే ఒక్కసారి 2 రింగులకే వెంటనే లేచి కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ పడకలో నుండి బయటికి లేచి వెళ్ళిపోవడం, ఇంకాసేపు పడుకోవాలి అన్న ఆలోచన లేకుండా దిగ్గునే లేచి పనులకు వెళ్ళిపోవడం. ఇంకొక 2 minutes ఆగితే బాగుండు అని మనకు వచ్చే ఆలోచనను బట్టే ఆ కంపెనీ వాడు దానికి ఒక ఆప్షన్ పెట్టాడు, స్నూజ్ అనే ఆప్షన్. చూసారు ఎప్పుడైనా? అంటే మనిషి యొక్క లక్షణం ఏంటంటే 5 గంటలకు లేవాలని పెట్టుకుంటాడు అలారం, కానీ ఆ అలారం వచ్చినప్పుడు లేవడానికి మనసు ఒప్పదు. ఇంకొక 5 నిమిషాలు అని అంటే కొన్నిసార్లు ఏమైపోతుందంటే 5 నిమిషాలలో మళ్ళీ లేస్తాను అనుకొని అలా పడుకొని 1 గంట 2 గంటల వరకు మెలకు రాకుండా టైం మిస్ అయిపోయి డ్యూటీకి వెళ్ళలేక, కొన్నిసార్లు బస్ మిస్ అయిపోయి, ట్రైన్ మిస్ అయిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఒక్క 5 నిమిషాలు పడుకుంటే చాలు, మళ్ళీ లేస్తాను ఒక 5 నిమిషాలు ఇట్లా జస్ట్ రిలాక్స్ అయ్యి లేస్తాను అనుకుంటూ 1 గంట 2 గంటలు నిద్రపోయి బస్సులు మిస్ అయిపోయి మన ట్రైన్లు మిస్ అయిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అలాంటి ప్రాబ్లం లేకుండా స్నూజ్ అనే బటన్ పెట్టారు. ఎన్ని నిమిషాలు కావాలి నీకు అంటే 5 నిమిషాలకు మళ్ళీ కరెక్ట్గా అలారం మోగుతుంది. అప్పుడు కూడా లేవాలనిపించట్లేదు, ఏం చేయొచ్చు? మళ్ళీ స్నూజ్ అని కొట్టవచ్చు, మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఎక్స్టెండ్. అట్లా నువ్వు ఎన్నిసార్లు చేసుకోవచ్చు, అట్లా గంట సేపు చేసుకోవచ్చు. మనిషి యొక్క తత్వాన్ని బట్టి బిజినెస్ చేసుకుంటా ఉంది కంపెనీస్. మనకెంత సోమరితనం పెరిగితే కంపెనీస్కి అంత బెనిఫిట్స్. ఎందుకంటే మనకు పనులు చేసి పెట్టడానికి కావాల్సిన అన్ని కొనుక్కుంటాం. అలా కొనుక్కోవడాన్ని బట్టి బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది అందరికీ. మనం రోగాలను కొని తెచ్చుకుంటున్నాము, లోకానికి వ్యాపారాన్ని ఇస్తున్నాం. ఇక్కడ రిబ్కా జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం, దయచేసి చురుకుతనం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం. అయితే అనారోగ్య కారణాన్ని బట్టి కొన్ని పనులు మనం చేసుకోలేము, దానికి ఎగ్జంప్షన్, దానికి ఏమి పొరపాటు లేదు. ఆరోగ్యం బాగలేకపోతే మనం లేవలేము, ఆరోగ్యం బాగలేకపోతే మనం ఏం పనులు చేయలేము. ఓకే, దానికి ఎగ్జంప్షన్స్, దాని గురించి తప్పు పట్టడానికి వీలు లేదు. కానీ ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ మనసు ఆరోగ్యం బాగుండదు. మనసులో నేను ఇది చేయాలి అన్న తపన ఉండదు, నేను చురుకుగా అన్ని పనులు చేసుకోవాలి అన్న తపన ఉండదు. సో మైండ్లో సోమరితనం అనేది చాలా డేంజరస్. దాన్ని బట్టే మన బాడీ పనిచేస్తూ ఉంటుంది. నేను చేయగలను, నేను వెళ్ళి చేయగలను, ఇది నా వల్ల అవుతుంది, ఎస్ ఐ క్యాన్ అని అనుకున్నప్పుడల్లా నీ బాడీ నువ్వు మోటివేట్ చేసుకుంటావు, వెళ్ళి పనులు చేసుకుంటావు. లేదు ఇక్కడనే కూర్చొని ఎవరైనా వస్తే బాగుండు, నాకు ఏదైనా చేసి పెడితే బాగుండు, అసలు నీ మైండ్లోనే ప్రాబ్లం ఉండి సోమరితనం ఉంటే ఇక దాన్ని ఎవరు బాగు చేయలేరు. అలాంటి వ్యక్తి చురుకుగా ఏ పనులు చేయలేరు. సో దయచేసి మ్యాక్సిమం మనని మనమే మోటివేట్ చేసుకొని మన పనులు మనం చేసుకునే అలవాట్లు మనం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, మనసు కూడా నెమ్మదిగా ఉంటుంది, ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉండగలుగుతాం. ఒకవేళ దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి చురుకుదనం అనేది చాలా పనిచేస్తుంది. ప్రత్యేకంగా దేవుని సేవా పరిచర్యలో కూడా సోమరితనం అనేది పరిచర్య జరగకుండా వెనకకు లాగుతూ ఉంటుంది. ఈరోజు క్రైస్తవ సమాజం చాలా వెనుకబడే ఉంది, ఒక విధంగా ఆధ్యాత్మికమైన సోమరితనంలోనే ఉంది. చురుకుదనం లేదు, వెళ్ళి 4 పనులు చేద్దామన్న ఆలోచన ఎవరికి లేదు. ఇప్పుడు మనం చూస్తే మిషనరీస్ చేసిన సేవతో పోల్చుకుంటే ఈరోజు మనం చేసే సేవ నథింగ్. ఒకప్పుడు సువార్థికులు, ఒకప్పుడు సేవకులు మైళ్ళ దూరము నడుచుకుంటూ వెళ్ళి నిద్రాహారాలు మాని ఉదయం రాత్రి అనక లెక్క చేయకుండా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి ప్రతి వీధిలో ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించారు. ఈరోజు క్రైస్తవ సంఘాలు ఈ పరిచర్లో ఎంత చురుకుగా పనిచేస్తున్నాయి. మనము ధైర్యంగా చెప్పగలమా మన చర్చ్ చాలా యాక్టివ్గా ఉంది దేవుని పరిచర్లో అని చెప్పగలమా? ఆ చురుకుదనము చర్చెస్లో ఈరోజు కనబడుతుందా? చూడండి, చర్చ్లో జరిగే యాక్టివిటీస్ కాదు, లోకములో దేవుని నామాన్ని ఘనపరచడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే పనులో చర్చెస్ ఎంత యాక్టివ్గా ఉన్నాయి, ఎంత చురుకుగా పనిచేస్తున్నాయి. ఈరోజు చురుకుదనము వ్యక్తిగతంగా మన జీవితాల్లో లేదు,
సంఘ పరిచర్యలో కూడా ఆ చురుకుదనం అనేది మనం చూడలేకపోతున్నాం. దాని గురించి ఖచ్చితంగా దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడాలి, మారు మనసును పొందాలి, దేవుని కొరకు చాలా యాక్టివ్గా మనం పనులు చేయగలిగే స్థితిలో ఉండాలి. సో ఈ స్త్రీలో నుండి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠము చురుకుదనము, పని చేసే మనస్తత్వం. పని చేయాలి అనే మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి. ఎందుకంటే ఆరోగ్యం బాగున్నప్పుడే అన్ని పనులు చేసుకోవాలి. ఆరోగ్యం బాగున్నప్పుడే నాకు ఎవరైనా చేసి పెడితే బాగుండు అనే మైండ్ సెట్ ఉంటే ఇక జీవితకాలం అంతా అదే ఆలోచనతో ఉండిపోతుంది. ఆ పొరపాటు జరగకుండా సాధ్యమైనంత వరకు మీ ఆరోగ్యం సహకరించినంత వరకు పనులు చేయడానికి మనసు కలిగి ఉండండి. ఎంత బద్ధకం అయిపోయింది ఈ రోజుల్లో అని అంటే కనీసం లేచి ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చుకునే ఓపిక కూడా లేదు ఈరోజు. ప్రాబ్లం శరీరమే కాదు, ప్రాబ్లం మైండ్. దాన్ని సరి చేసుకోగలిగితే ఎన్నో కుటుంబాలు దీవించబడతాయి. రెండవది, ఈ రెబెకాను గూర్చిన సాక్ష్యంలో 24వ అధ్యాయమే 16వ వచనం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, చాలా సౌందర్యవంతురాలట. అయితే కేవలము బాహ్యరూపకమైన సౌందర్యమే కాదు, అంతరంగ సౌందర్యము కూడా ఈ రెబెకాకు ఉన్నది. ఆమె గుణ లక్షణాలలో కూడా ఆత్మీయ సౌందర్యాన్ని ఆమె కలిగి ఉంది. ఒకవేళ కేవలం పై రూపంలోనే సౌందర్యవంతురాలైతే సామెతల గ్రంథములో ఒక మాట రాయబడి ఉంది, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది. అసలు ఆ పోలిక చూడండి ఎలా ఉందో. అంతరంగపు సౌందర్యం లేకుండా, జ్ఞానం లేకుండా ఉన్న సౌందర్యవంతురాలైన స్త్రీ ప్రపంచమంతటిలో కూడా సౌందర్యవంతురాలు అని బిరుదు పొందుకున్న వివేకము లేకపోతే, జ్ఞానం లేకపోతే, అంతరంగపు సౌందర్యం లేకపోతే ఆ అందమంతటిని దేంతో పోలుస్తున్నాడంటే పంది ముక్కుకున్న, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ప్రపంచ సుందరి అని ఒక ఆమెను పక్కన పెట్టేసి పక్కన పంది ముక్కుకి ఒక బంగారు కమ్మి. ఊహించుకోండి, బాహ్యరూపకమైన సౌందర్యం మాత్రమే ఉంటే అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం అనే కోవ కిందికి వచ్చేస్తుంది. కానీ రిబ్కా జీవితంలో అంతరంగ సౌందర్యం కూడా రూపింపబడి ఉంది. ఆమె గుణ లక్షణాలను బట్టి అబ్రహాము వంశములో ఆమె చేర్చబడింది. అబ్రహాము యొక్క వంశావళిలో యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడానికి అవసరమైన వంశావళి క్రమములో ఆమె చేర్చబడడానికి యోగ్యురాలైంది. ఈరోజు ఆమె జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే బాహ్యరూపకమైన సౌందర్యం కాదు, అంతరంగములో మనము సౌందర్యం కలిగి ఉండాలి. దేవుని యొక్క జ్ఞానము చేత మన జీవితాలు కట్టబడాలి. వివేకము కలిగిన హృదయాలు మనకు కలిగి ఉండాలి. మనము పేతురు పత్రికల నుండి అనేక మార్లు నేర్చుకున్నాం, వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండకుండా మీ గుణమే ఒక మంచి అలంకరణగా మారాలి. సో క్యారెక్టర్ విషయంలో మనం పరిశుద్ధంగా, పవిత్రంగా, విధేయత కలిగి, దీనత్వము కలిగి, ప్రేమ కలిగి మనం జీవించగలిగితే ఆ ఆత్మీయ సౌందర్యాన్ని బట్టి దేవుని నామం మహిమపరచబడుతుంది. ఇక్కడ ఆ చిన్నది చక్కనిది అనే ఆ టైటిల్ ఒకవేళ మన అంతరంగపు స్వభావాన్ని గురించి మనం పొందుకోగలిగితే మనం చాలా ధన్యులంగా ఎంచబడతాం. దేవుని దృష్టిలో సౌందర్యం అనేది అంతరంగపు స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు మాట్లాడతాడు. ఈ పై రూపాన్ని గురించి మనకందరికీ తెలిసిన విషయమే, ఇది మట్టిలో కలిసిపోయేదే ఏదో ఒక రోజు. ఈ సౌందర్యాన్ని గురించి దేవుడు ఎప్పుడూ చింతించట్లేదు. ఈ సౌందర్యాన్ని గురించి ఎప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, వరి కావాల్సిన అవసరం లేదు. కానీ అంతరంగపు సౌందర్యాన్ని గురించి ప్రతి విశ్వాసి శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఇంకా దాని గురించిన అనేక విషయాలు మనము పరమగీతంలో నేర్చుకుంటాం. ఆధ్యాత్మికమైన సౌందర్యం యొక్క ప్రాముఖ్యత, దాన్ని ఎలా సంపాదించుకోవాలి, దాన్ని బట్టి యేసుని మనం ఎలా సంతోషపట్టగలుగుతాం, క్రీస్తుకు వధువుగా ఉండవలసిన సంఘము ఆధ్యాత్మికమైన సౌందర్యం ఎంత రూపుదిద్దుకోవాలి, ఇస్సాకుకు భార్యగా ఉండవలసిన రిబ్కా ఆమె మంచి సౌందర్యవంతురాలుగా ఉన్నది కనుక ఎన్నుకోబడింది. ఆధ్యాత్మికమైన సౌందర్యాన్ని బట్టి ప్రభువు మనని అందరిని కూడా అంగీకరించబోతున్నాడు. ఆ ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఎలా సంపాదించుకోవాలనేది మనం మునుమునుపు పరమగీతం గ్రంథం నుండి నేర్చుకోబోతున్నాం. ఇక మూడవ విషయము, రిబ్కాను గురించి ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. అదే 16వ వచనంలో, ఆమె కన్యక, ఏ పురుషుడునో ఆమెను కూడలేదు. ఎందుకు స్పెషల్గా ఈ మాటలు ప్రస్తావించబడ్డాయి? దయచేసి ఈ మాట నేటి సమాజానికి, ప్రత్యేకంగా యవనస్తులకు ఒక హెచ్చరికగా తెలియజేయడానికే దేవుడి లేఖనాలు రాయించాడు. ఎందుకు స్పెషల్గా ఈ లక్షణాన్ని గురించి రాయాల్సి వచ్చింది?
ఎందుకు అనంటే ఈ రోజుల్లో కూడా సమాజంలో ఉన్న పరిస్థితి ఏంటంటే వివాహము కంటే ముందే వారి కన్యత్వాన్ని పోగొట్టుకునే పరిస్థితులు ఈరోజు యవనస్తులు ఉన్నారు. వివాహం అయ్యేంత వరకు కూడా శారీరక పవిత్రతని కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు. లోకము దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. భయంకరమైన పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. ఏంటంటే ఒక సర్వే తేలింది ఏంటంటే 18 సంవత్సరాల వయసు లోపే యవనస్తులందరూ కూడా వారి పవిత్రతను పోగొట్టుకుంటున్నారట. ఆల్మోస్ట్ వెస్ట్రన్ కంట్రీస్ అంతట్లో కూడా వివాహం కంటే ముందు పాపము చేయకుండా ఉన్న వాళ్ళ సంఖ్య ఆల్మోస్ట్ 0 లెవెల్కి వెళ్ళిపోయిందట. ఎంత భయంకరమైన పరిస్థితి. ఇంకా కొన్ని కంట్రీస్ అయితే లీగలైజేషన్ చేసేసాయి. నో ప్రాబ్లం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు చేయొచ్చు, ఎవరి లైఫ్ వాళ్ళది. నో, క్రైస్తవత్వము దానికి అంగీకరించట్లేదు. వివాహానికంటే ముందే దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యేకతను, వారి పరిశుద్ధతను వారు కాపాడుకోవాలి. వివాహం అయ్యేంత వరకు కూడా ఎవరు శారీరక అపవిత్రతకి గురి కాకుండా జాగ్రత్త పడాలి. దయచేసి ఇది యవనస్తులకు చెప్పవలసిన విషయం. ఒకవేళ మనం చెప్పకపోతే సమాజం రాంగ్ మెసేజ్ని వారికి ఇస్తుంది. దాన్ని ఎంజాయ్ అనే పేరు మీద జీవితాలని పాడు చేసుకునే విధంగా లోకం ప్రోత్సహిస్తుంది. దయచేసి ఎవ్వరూ కూడా యవనస్తులు వివాహమయ్యేంత వరకు వారి పరిశుద్ధతను పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. లోకము శోధిస్తుంది, లోకము శరీరాశకి ఈడుస్తుంది, కానీ దేవుని బిడ్డలు పవిత్రతను కాపాడుకోవాలి. వివాహం అనే ప్రత్యేకమైన వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని విలువలేనిదిగా ఈరోజు సమాజం చేసేస్తుంది. దాని ప్రత్యేకతను పోగొట్టేస్తుంది. పరిశుద్ధ వివాహము అంటాం మనం. క్రిస్టియన్ మ్యాట్రిమోనీ, క్రిస్టియన్ వెడ్డింగ్స్ని మనం ఏమని పిలుస్తాం? ఎక్కడ పరిశుద్ధంగా ఉంది మరి? వివాహం కంటే ముందే వారి కన్యత్వాన్ని పోగొట్టుకున్న పిల్లలు ఒకవేళ వివాహ దినమందు అది పరిశుద్ధ వివాహం అని మనం ఎలా పిలవగలం? దయచేసి క్రైస్తవ కుటుంబాలలో పరిశుద్ధతకి ప్రయారిటీ ఇవ్వాలి. దేవుని వాక్యానికి మన విధేయత చూపించాలి. ఎందుకు ఇంత స్పెషల్గా మెన్షన్ చేయబడింది అని అంటే, రాను రాను సమాజము చెడిపోయిన స్థితికి వెళ్ళిపోతుంది. ఇక వివాహానికి విలువ లేకుండా పోతుంది. జంతువుల్లాగా, పశువుల్లాగా ప్రవర్తించే రోజులు వచ్చేసాయి. అంత్యదినములలో ఇంకా భయంకరమైన స్థితికి దిగజారిపోతుంది. సొదమ కన్నా భయంకరమైన పరిస్థితి నెలకొనబోబోతుంది. కాబట్టి ఉన్న కొన్ని క్రైస్తవ కుటుంబాలైన దేవుని వాక్యానికి విధేయత చూపిస్తూ ఇహలోకం మాలిన్యం వారికి అంటకుండా వారు ప్రత్యేకంగా జీవించాలి. ఇది ప్రతి యవన బిడ్డకు మనం చెప్పాల్సిందే, నేర్పించాల్సిందే. పరిశుద్ధతను గురించిన ప్రాముఖ్యతను గురించి జ్ఞాపకం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే లోకం యొక్క ప్రభావం వారి మనసులో ఖచ్చితంగా పడుతుంది. దాన్ని వారు జయించే విధంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడం కూడా అవసరమే. ఇక మరొక విషయము మనం ఈ స్త్రీని గురించి మనం నేర్చుకోవాల్సింది, ఆమె దయగలిగిన హృదయము అని అనొచ్చు. కైండ్ హార్టెడ్. ఒకరికి నీళ్ళు కావాలంటే ఒక కడవలో నీళ్లు పోసేయచ్చు. దానికి నీళ్లు పోయాలన్నా కూడా దయ కావాలి, తెలుసా? ఎవరికైనా అవసరతలతో ఉన్న వారికి మనం ఏదైనా మేలు చేయాలంటే దయ ఉంటేనే మేలు చేయగలుగుతాం. లేకపోతే చాలా నేను బిజీ ఉన్నాను సార్, మా ఇంట్లోకి నీళ్ళు చేదుకోవడానికి మాకు టైం లేదు, మళ్ళీ మీకు నీళ్ళు పోస్తే మళ్ళీ ఒకసారి బావిలోకి దిగాలి అంటే దయా, కనికరము, ప్రేమ అనేది ఉంటేనే ఇంకొకరికి సహాయం చేయగలుగుతాం. రిబ్కా మనస్సులో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే దయా అనే హృదయం ఉంది. ముఖం తెలియని వారైనా దాహంతో ఉన్నారు, దప్పిక కలిగి ఉన్నారు, వారికి నేను ఏదైనా చేయగలిగిన సహాయం చేయాలి. ఆ మనసు లేని వాళ్ళు చిన్న సహాయం కూడా చేయలేరు. దాతృత్వం అనే హృదయం లేకపోతే, దయ అనే హృదయం లేకపోతే కనీసం ఒక వ్యక్తికి 10 రూపాయలు సహాయం చేయము. కొంతమందికి ఎంత హృదయాలు కఠినంగా ఉంటాయంటే ఎదుటివాడు ఎంత దయనీయంగా ఉన్నా కూడా 1 రూపాయి తీసేయాలంటే మనసు ఒప్పదు వాళ్ళకి. ఉంటాయి, లేక కాదు, కానీ పెట్టే మనసు లేక, పెట్టే హృదయం లేక ఇతరులకు సహాయపడగలిగే స్థితిలో చాలామంది ఉండరు. సో దయగల హృదయం గలవారే ముఖం తెలియకపోయినా అవసరతను చూచి నేను నా వంతు ఏదైనా సహాయం చేస్తాను అనే మనస్తత్వం ఉంటుంది. ఈ రిబ్కాకు అట్టి మనసు ఉందని మనం గ్రహించాలి, దయగలిగిన హృదయం. ఇంకా ఆమె లోపల ఉన్న ప్రత్యేకత ఏంటంటే హాస్పిటాలిటీ. ఇంటికి అతిథులు వస్తే వారిని ఆహ్వానించి వారికి కావలసిన ఏర్పాట్లన్నీ చూడడం. ఏ విధంగా ఆమెకు హాస్పిటాలిటీ ఉంది అని మనం చెప్పొచ్చు అంటే, ఆ దాసుడు ఆమెను అడిగిన మాటను బట్టి ఆమె ఇచ్చిన జవాబును చూడండి. 23వ వచనం చూడండి. నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఏంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకు ఆమె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు
బెతూయేలు కుమార్తెనను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. చాలు. ఇక్కడ మీరు గమనించిన ఆ దాసుడు ఆ అమ్మాయిని అడిగిన మాట ఏంటంటే, నువ్వు ఎవరు కుమార్తెవి, దయచేసి నాతో చెప్పము, నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా? ఈరోజు మేము మీ ఇంట్లో ఉండడానికి స్థలం ఉందా అని అంటే, చాలా వరకు వాళ్ళ ఇంట్లో ఎవరో ముఖం తెలియని వారికి నివాసం ఏర్పరచాలంటే వెనక ముందు ఆలోచిస్తారు. ఆగండి వెళ్ళి మా ఇంట్లో అడిగేసి వస్తాను, తర్వాత చెప్తాను. ఈ అమ్మాయి ఎంత హృదయంలో రెడీగా ఉందనంటే, ఆతిథ్యం విషయంలో మీరు మా ఇంటికి వస్తానంటే మా ఇంట్లో సరిపడినంత స్థలం ఉంది, పశువులకు కావాల్సినంత గడ్డి ఉంది, ఆహారం ఉంది, ఏం కొదవలేదండి, సంతోషంగా రావచ్చు మా ఇంటికి. ఎంత వెల్కమింగ్ నేచర్ ఉందో చూడండి. ఆతిథ్యం ఇచ్చే మనస్తత్వం కలిగిన అమ్మాయి. మీరు చిన్నపిల్లల్ని మీరే ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనియండి, కొనిచ్చిన తర్వాత ఒక బిస్కెట్ అడగండి. మీరే కొనిచ్చారు, వాడు తీసి ఒక బిస్కెట్ ఇవ్వమనండి, ఇస్తాడే వాడు? మీరే చాక్లెట్ కొనివ్వండి, దాంట్లో సగం ఇవ్వమనండి. బై డిఫాల్ట్ మన హ్యూమన్ నేచర్ ఏంటి అని అంటే, ఏదైనా మన చేతికి వచ్చిందంటే మళ్ళీ ఇంకొకరికి ఇవ్వాలంటే మనసు రాదు. కానీ రిబ్కా జీవితం మనం చూసినట్లయితే, మా ఇంట్లో సరిపడినంత స్థలం ఉంది, రావచ్చు, దయచేసి మా ఇంటికి రండి అంటే వెల్కమింగ్. పైగా మీ పశువులకు కావలసినంత మేత మా ఇంట్లో ఉంది, మీకేం తక్కువ లేకుండా చూసుకుంటాం రండి. హాస్పిటాలిటీ అంటారు దీన్ని, ఆతిథ్యం ఇచ్చే మనస్తత్వం. మనం దీని గురించి ఆల్రెడీ గతంలో ధ్యానించాం. ఆతిథ్యము చేయ మరువకుడి. కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. అబ్రహాము తెలియకుండానే దేవునికి ఆయన దూతలకు ఆతిథ్యాన్ని ఇచ్చాడు. లోతు తెలియకుండానే ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఆ రోజుల్లో ఒక మంచి నేచర్ ఉండేది. ముఖం తెలియని వాడైన రోడ్డు మీద వెళ్తుంటే చాలు, ఆ రాత్రి ఎక్కడో వాళ్ళకి హోటల్స్ ఉండేవి కాదు, లాడ్జెస్ ఉండేవి కాదు, మార్గంలో వెళ్తున్న వారి ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యాన్ని ఇచ్చి వారికి కావాల్సిన అన్ని అవసరతలు తెచ్చి పంపించేవారు. ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములు వచ్చినా కూడా ఒకరోజు ఉండిపోయే పరిస్థితి లేదు. సొంత బంధువులే 2 రోజులు ఉండిపోయి వెళ్ళిపోయే పరిస్థితులు లేవు. ప్రేమ చల్లారిపోయిన రోజుల్లో ఉన్నాం. ఆతిథ్యం అనేది పూర్తిగా మర్చిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. సరే, ఏదేమైనప్పటికీ ఈ స్త్రీలో నుండి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన విషయము ఆమె వెల్కమింగ్ నేచర్. ఇంటికి ఎవరు వచ్చినా సంతోషంగా ఆహ్వానిస్తుంది. వీళ్ళు ఎందుకు వచ్చారు మా ఇంటికి, మళ్ళీ వీళ్ళు మా ఇంటికి వస్తే మా ఆస్తి తరిగిపోతుంది, మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది, ఇలాంటి ఆలోచనలు ఏం లేవు. ఆమె చాలా సంతోషంగా, అయ్యా మా ఇంటికి రావచ్చు, మా ఇంట్లో సరిపడే స్థలం ఉంది, సరిపడే ఆహారం ఉంది, మీరు రావచ్చు అనగానే వెంటనే ఆ దాసుడు దేవునికి మొక్కి దేవునికి ఆరాధన సమర్పించాడు. సరే, ఇంకా ఆమె లోపల నుండి చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మనం అక్కడ గమనించినట్లయితే ఆమె ఇంటికి వెళ్ళి తన సహోదరునికి చెప్పినప్పుడు ఆ సహోదరుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిగెత్తుకుంటూ అబ్రహాం యొక్క దాసుని దగ్గరకు వచ్చి వాళ్ళని ఇంటికి తీసుకొని వెళ్ళి వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ, ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసి భోజనాన్ని అంతా సిద్ధపరిచి, సార్ మరి భోజనం చేయండి అని అన్నప్పుడు దాసుడు అంటాడు, నేను వచ్చిన పని ఏంటో చెప్పకుండా భోజనం చేయను అన్నప్పుడు ఏ పని నిమిత్తం ఆయన వచ్చాడో ఆ పనిని గురించి వివరించాడు. వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. రిబ్కాని అడిగారు, మరి నువ్వు వెళ్తావా అని అంటే ఆమె కూడా వెళ్తాను అని యాక్సెప్ట్ చేసింది. సరే, వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఈ దాసునితో పాటు ఆమె పంపబడింది. ఆమెతో పాటు కొంతమంది పనికత్తెలు కూడా పంపబడ్డారు. వారందరూ కూడా ఇస్సాకు ఉన్న చోటికి తీసుకొని పోబడ్డారు. ఒంటి మీద ప్రయాణం చేసుకుంటూ ఇస్సాకున్న స్థలానికి వెళ్ళగానే ఆమె ఎలా బిహేవ్ చేసిందో అది కూడా ఒక పాఠం మనం నేర్చుకోవాల్సింది. 24వ అధ్యాయము 63వ వచనం నుండి చూడండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి, మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని అడగగా, ఇతడు నా యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకునేను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ ఒంటి మీద ప్రయాణం చేస్తుండగా దూరం నుండి ఇస్సాకు కనబడ్డాడు. ఇస్సాకు కనబడగానే ఆమెకి అర్థమైపోయింది, ఈయననే నేను వివాహం చేసుకోబోతున్నాను. ఫస్ట్ చేసిన పని ఏంటి, ఆమె ఒంటె దిగేసింది. అంటే రెస్పెక్ట్ ఇచ్చే నేచర్ ఉంది ఆమెకి, గౌరవాన్ని ఇచ్చే నేచర్ ఉంది, తగ్గింపు స్వభావం కనబడుతుంది. వెంటనే ఒంటె దిగిన తరువాత అడుగుతుంది ఎవరైనా అని.
ఫస్ట్ ఆయనే ఇస్సాకు అనేది డౌట్ వచ్చేసింది. డౌట్ రాగానే ఫస్ట్ దిగేసి అప్పుడు అడిగింది దాసుని. ఒంటి మీదనే కూర్చొని ఎవరైనా ఓహో ఇస్సాకా, అవునా, అయితే ఆయన ముందు దిగాలి కదా అనుకొని దిగలేదు. ఎవరో చెప్తే దిగలేదు ఆమె. ఎదుగో ఇస్సాక్ గారు వస్తున్నారు, కొంచెం మర్యాద ఉండదు, మీరు ఒంటి మీద కొంచెం దిగితే బాగుంటుందని పక్కన ఆయనమే అడ్వైస్ ఇవ్వలేదు. ఈరోజు పిల్లలకు చెప్పినా కూడా వినట్లేదు. అరే పెద్దల ముందు అలా కూర్చోదు, పెద్దల ముందు లేచి నిలబడాలి, వాళ్ళకి చైర్ ఇవ్వాలి అని అంటే కూడా కోపం వస్తుంది పిల్లలకి. రెస్పెక్ట్ అనేది పూర్తిగా పోగొట్టుకున్న సమాజంలో మనం ఉన్నాం. ఒకప్పుడు పెద్దవాళ్ళు వస్తున్నారంటే ఏం చేసేవాళ్ళు పిల్లలు? అసలు చైర్లోనే కూర్చునే వాళ్ళు కాదు, పొరపాటున చైర్లో కూర్చున్నారు. పెద్దలు ఎవరైనా రాగానే ఇమ్మీడియట్గా ఎవరు చెప్పకముందుకే లేచి ఆ చైర్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఈరోజు మీరు అడిగినా కూడా ఇవ్వరు పిల్లలు. అంత భయంకరమైన పరిస్థితి. ఈవెన్ బస్సెస్లో కూడా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినారంటే పిల్లలు ఆటోమేటిక్గా లేచి నిలబడేవాళ్ళు వాళ్ళకి పెద్దవాళ్ళకి సీట్ ఇవ్వడానికి. ఈరోజు ఎంత బ్రతిమిలాడినా కనికరం లేదు, జాలి లేదు, గౌరవ మర్యాదలు పూర్తిగా కోల్పోయిన తరంలో ఉన్నాం. సరే, ఇక్కడ రిబ్కా జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, ఇస్సాకు అనగానే చాలు ఆమె మనసులో ఇస్సాకు అని తెలిసిన వెంటనే ఒంటె దిగి ఆ దాసుని అడిగింది, ఇతడెవరు అని అంటే, ఇతడే నా యజమాని కుమారుడు అనగానే వెంటనే తల మీద ముసుగు వేసుకుంది. ఎందుకు ముసుగు వేసుకుంది అని అంటే ఆమె దీనత్వాన్ని వ్యక్తపరుస్తుంది, విధేయతకు సూచన. ఈరోజు ప్రతి వ్యక్తి ఈ అలవాట్లు నేర్చుకోవాలి. ప్రతి కుటుంబములో ఈ అలవాట్లు నేర్చుకోవాలి. గౌరవ మర్యాదలు. ప్రతి స్త్రీ తన భర్తకు విధేయత చూపించాలి, ప్రతి భర్త వారి తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, ప్రతి పిల్లలు తల్లిదండ్రులకు, ప్రతి ఒక్క ఏరియాస్లో తగ్గింపు అనేది అవసరం. ఈరోజు ఎలా అయిపోయిందంటే ఎవరికి వాళ్ళే మహారాజులు. నేను ఎవరికి తల వంచను. చూడండి, ఎవరికి తల వంచను అని అంటే పరిస్థితులకు తల వంచకండి, కానీ నీకంటే అధికారి, నీ మీద పై అధికారి లేదా నీ యజమాని లేదా నీ తల్లిదండ్రులు, నీ పెద్దలు, నీ యొక్క టీచర్స్, వాళ్ళ ముందు నువ్వు తల ఉంచాలి. అది తగ్గించుకోవడం అనేది వీక్నెస్ కాదు, అదొక రెస్పెక్ట్. ఈరోజు సమాజానికి ఆ రెస్పెక్ట్ యొక్క విలువ తెలియట్లేదు. నేను ఎందుకు తలదించుకోవాలి, నేను ఎందుకు కింది కొంగాలి, నేను ఎందుకు లోబడాలి, నేను ఎందుకు విధేయత చూపించాలి అనే మైండ్ సెట్స్ డెవలప్ అయిపోతూ ఉన్నాయి. విధేయత లేకపోతే ఆశీర్వాదం లేదు ఏ ఫీల్డ్లోనైనా కానీ. బైబిల్లో దేవుడు విధేయత నుండే మనిషి జీవితంలో ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆది కాండం నుండి ప్రకటన వరకు మీరు చూడండి, ఎక్కడ విధేయత, ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడ దేవుని ఘనత ఉంటుంది. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. ఆయన ఎవరైతే నాకేంటి, మాది సామాన్యమైన కుటుంబం అనుకున్నారా ఏంటి? మేము గొప్ప ధనవంతుల కుటుంబంలో నుండి వచ్చాం అనుకుంటూ కూర్చోలేదు. ఆమె చాలా ఆస్తివంతురాలు, ఆమెకి కావలసినంత ఉంది. చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెరిగింది. ఎంత పెరిగినా అత్తగారింటికి వచ్చేసరికి ఎలా ఉంది, ఎవరైతే నాకేంటి అనుకోలేదు. కొన్ని పరిస్థితుల దగ్గరకు వచ్చేసరికి, ఫ్యామిలీ వాల్యూస్కి వచ్చేసరికి దానికి విలువలు ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న సమాజం దానికి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. భర్తల విషయంలో కానీ, పిల్లలు తల్లిదండ్రుల విషయంలో కానీ, యజమానుల విషయంలో లేదా కంపెనీలో పనిచేస్తున్న స్థలంలో కానీ రెస్పెక్ట్ అనేది మర్చిపోతున్నాం. దయచేసి గమనించండి క్రైస్తవ కుటుంబాలు, మీరు ఎక్కడ పని చేస్తున్నా మీ పై అధికారుల విషయంలో రెస్పెక్ట్ చూపించండి. ఫ్యామిలీస్లో ఎవరికి చెందవలసిన మర్యాద గౌరవాలు వారికి చెందేటట్లుగా జాగ్రత్త పడండి. దేవుని ఆశీర్వాదం కావాలనుకుంటే దేవుని పద్ధతిలో నడవాలి. లోక పద్ధతిలో నడిస్తే దేవుని దీవెన మనం పొందుకోలేము. ఇది రిబ్కా జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠాలు. చాలా హార్డ్ వర్కింగ్ నేచర్, ఆమెలో చాలా చురుకుదనం ఉంది, దయాగుణం ఉంది, పరిశుద్ధతని కాపాడుకుంది, ఆమె ఆతిథ్యము చేసే మనస్తత్వం కలిగి ఉంది, దేవుని ప్రజలతో పాటు ఉండడానికి ఇష్టపడింది. ఎంతో త్యాగం చేసుకోవాల్సి వచ్చింది, అంత ఈజీ కాదండి. ఆమె తల్లిదండ్రులను, ఆమె కుటుంబీకులను, ఆమె సుఖ సౌఖ్యాలను, ఆమెకు సంబంధించిన సమస్తమును విడిచిపెట్టుకొని రావాలి. ఆమె అమ్మా నువ్వు వెళ్తావా అక్కడికి అని అంటే నిర్మోహమాటంగా వెళ్తాను. దేవుని ప్రజలతో, దేవుని వాగ్దాన జనాంగములో అంటుకట్టబడడానికి ఇష్టపడింది. కొన్ని త్యాగాలు చేసుకోవాల్సి వచ్చింది. మరి విచిత్రమైన విషయం, ఆమెతో పాటు తల్లిదండ్రులు రాలేదు, అన్నదమ్ములు రాలేదు, ఏ బంధువులు రాలేదు, ఉట్టి పనికత్తలను పంపించేశారు అంతే. వాళ్ళు కూడా ఎంత నమ్మకంతో పంపించేశారు. అబ్రహాం ఇంటికి అంటే చాలిక వాళ్ళకి ఇంక ఏ భయం లేదు. మా అమ్మాయి అక్కడికి వెళ్తే క్షేమంగా ఉంటుంది అనే ధైర్యం వాళ్ళకుంది, నేను అక్కడికి వెళ్తే సురక్షితంగా ఉంటాను అనే ధైర్యం ఆమెకు కూడా ఉంది. సో చాలా ధైర్యవంతురాలు కూడా అనవచ్చు మనం. రైట్, అక్కడికి వెళ్తావా అని అంటే అమ్మో నేను మమ్మీ డాడీని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాను,
మా అన్నదమ్ములను విడిచిపెట్టి వెళ్ళను, నా ఊరిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను. మనం ఎంత ధైర్యము లేకుండా ఉంటాం. కానీ రిబ్కా జీవితంలో చాలా ధైర్యవంతురాలు, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్న అమ్మాయి, దేవుని చిత్తానికి విధేయత చూపించింది. ఇలాంటి దీనత్వం కలిగిన ఎన్నో లక్షణాలు ఈ అమ్మాయిలో ఇప్పుడు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఆమె తల మీద ముసుగు వేసుకొనెను. ఇక్కడ కూడా ఒక విషయం చెప్పాల్సిందే, దయచేసి గమనించండి. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం వస్త్రాలు ఎంత తక్కువ ఉంటే అంత గ్రేట్. అది దేవునికి విరుద్ధమైన ఆచారము. దేవుని బిడలైన వారు మోడెస్టీ అని అంటారు. అంటే పరిశుద్ధత విషయంలో వస్త్రధారణ కూడా చాలా ప్రాముఖ్యమైనదే. సరే, దీని మీద ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఏదైనా కామెంట్ చేస్తే చాలు, కామెంట్ చేయడమే పాపం. మీకు ఎవరిచ్చారు ఈ హక్కు దీని గురించి మాట్లాడడానికి? ఎవరిష్టం వాళ్ళది అని లోకం అంటుంది. నేను లోకానికి చెప్పట్లేదు, సంఘానికి చెప్తున్నాను. దేవుని బిడలైన వారు వారి వస్త్రధారణ విషయం కూడా ఇతరులకు అభ్యంతరకరంగా ఉండాలి. దేవుని బిడలు గౌరవ మర్యాదలతో బ్రతకాలే కానీ అవమానంతో లోకం నడిచిన మార్గంలో నడవకూడదు. స్పెషల్లీ పేరెంట్స్కి నేను చెప్పాలనుకున్న సలహా ఏంటంటే, మీ పిల్లలకి బట్టలు కుట్టించే విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోండి. ఎందుకు అనంటే, సాధ్యమైనంత వరకు నేను గమనించింది ఏంటంటే, తల్లిదండ్రులే పిల్లల్ని పాడు చేస్తున్నారు. ఫ్యాషన్ అనే పేరుతో పిల్లల వస్త్రధారణ, చిన్నపిల్లలే కదా అనుకుంటున్నారు, కానీ అది విరుద్ధంగా, దేవుని ప్రణాళికకు విరుద్ధంగా ఉంది. దేవుడు ఆదాము అవ్వకు వారు దిగంబరులై ఉన్నారని తెలిసి ఏం చేశాడు? చర్మపు చొక్కాయిలను చేసి తొడిగించాడు. ఎందుకు చర్మపు చొక్కాయిలను చేసి తొడిగించాడు? వారి దిగంబరత్వము కనబడకుండా ఉండునట్లు దేవుడు వారికి చర్మపు చొక్కాయిలను చేసి ఇచ్చాడు. ఇప్పుడు బట్టలు ఎందుకు వేసుకుంటున్నారంటే దిగంబరత్వాన్ని కనుపరచడానికి. దేవుని పద్ధతి ఏంటి, లోకం పద్ధతి ఏంటి? సో దయచేసి లోకం నడిచిన మార్గంలో నడవకండి. ఇది లోకానికి చెప్తే కోపం వస్తుంది, కానీ దేవుని బిడలకు చెప్తున్నాను. దేవుడు మనకున్న శరీరాలను మన పాపమును బట్టి అవమానానికి లోనైన వాళ్ళం కనుక వస్త్రముల చేత మన దిగంబరత్వాన్ని కప్పుకోవాలన్నది దేవుడు ఆదికాండంలో నేర్పించిన పాఠం. కాబట్టి ఎప్పుడు కూడా ఫ్యాషన్ అనే పేరుతో శరీరాన్ని దయచేసి లోకాన్ని కనపరచడం దేవుని ప్రణాళిక కాదు. ఇంకా ఈ బేసిక్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. స్పెషల్లీ పేరెంట్స్ చేస్తున్న పెద్ద పొరపాటు, మా పిల్లలకి ఫ్యాషన్ కావాలి, డిజైన్ కావాలని తల్లిదండ్రులే ఉద్దేశపూర్వకంగా ఆ రకమైన బట్టలు కుట్టిస్తూ ఉన్నారు. అలాంటి పొరపాటు చేయకండి సాధ్యమైనంత వరకు. మరి ఆల్మోస్ట్ ఇక్కడ ఎవరు చేయట్లేదు, కానీ ఫ్యూచర్లో చేయకుండా ఉండడానికి ముందుగానే చెప్తున్నాను. ఎందుకనంటే లోకం యొక్క ప్రభావం ఆటోమేటిక్గా పడుతుంది. పిల్లలకి పక్కనున్న పిల్లల్ని చూస్తారు, నాకు కూడా అలాంటిదే కావాలంటారు. కానీ మనం చెప్పాలి, నీ మార్గం వేరు, లోకం యొక్క మార్గం వేరు. నీ పద్ధతి వేరు, లోకం యొక్క పద్ధతి వేరు. ఒకవేళ మనం ఏదైనా మంచి సలహా ఇచ్చినా పిల్లలకి ఎట్లా అయిపోతుందంటే, అబ్బా మమ్మీ నువ్వు ఓల్డ్ ట్రెండ్, డాడీ నువ్వు అసలు పాత కాలంలో పుట్టాల్సిన వాడి. నో ప్రాబ్లం, ఎంత పాతకాలమైనా మనం ఏమనుకున్నా పర్వాలేదు, కానీ డిసిప్లిన్ ఇస్ డిసిప్లిన్. ఓకే, కొన్నిసార్లు పిల్లలకి ఇష్టం ఉంటుంది, మమ్మీ నాకు వాళ్ళలాగా డ్రెస్ కావాలి. దయచేసి తల్లిదండ్రులు మీరు హెచ్చరించాలి, నో దట్ ఈస్ రాంగ్, అది పొరపాటు, దేవుని పద్ధతి ఇది. ఆమె తల మీద కొంగు ధరించను అని అంటే అది రెస్పెక్ట్ సూచన. సో నీ వస్త్రాలు ఒక రెస్పెక్ట్కి ఆధారంగా ఉండాలి. నీ జీవితము లోకస్తులాగా నడవడానికి వీల్లేదు. ఇప్పుడున్న సినిమాలు కానీ ఇప్పుడున్న ట్రెండ్స్ కానీ అనేక మంది యవ్వన బిడ్డల జీవితాలను పాడు చేస్తున్నాయి, పాపానికి దారి తీస్తున్నాయి. అది ఎవరు నచ్చినా నచ్చకపోయినా ఇది బైబిల్ పద్ధతి. పరిశుద్ధంగా బ్రతకడం, పరిశుద్ధంగా జీవించడం, మనని చూడగానే మనం భక్తిగల వారంలాగా కనబడాలి, కానీ లోకస్తులాగా మన పైరూపం కూడా కనబడకుండా జాగ్రత్త పడాలి. దీని విషయంలో ఎవరు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, కానీ వాక్యం చెప్పిన పద్ధతిలో మనము నడవడం నేర్చుకోవాలి. సో రిబ్కా జీవితంలో మోడెస్టీ కూడా ఉంది. ఆమె ఎంతో గౌరవ మర్యాదలతో ఆమె జీవితం కనబడుతూ ఉంది. ఇది రిబ్కా జీవితం నుండి. ఇక అబ్రహాము దాసు నుండి మరొక పాఠం నేర్చుకోవాలి. ఏం పాఠము అనంటే, ఒక్కసారి 54వ వచనం నుండి చూడండి. అతడును అతనితో కూడానున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా, ఆమె సహోదరుడును ఆమె తల్లియు, ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిరి. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడువు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి, ఆమె ఏమనునో తెలుసుకుందుమని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుషులతో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనెను. చాలు. ఇక్కడ మీరు గమనించినట్లయితే రిబ్కా యొక్క తల్లి, రిబ్కా యొక్క సహోదరుడు అబ్రహాము దాసుని అడుగుతున్నారయ్యా, ఒక్క 10 రోజులైనా ఉండి వెళ్ళండి.
ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నారు, మరి ఇన్ని రోజులు మా దగ్గర ఉంది, ఒక్క 10 రోజులు మీరు కూడా ఉండండి, 10 రోజులు ఉంచుకొని పంపిస్తాం అని అంటే ఆ దాసుడు పలికిన మాట ఏంటి? 10 రోజులు కాదు, ఒక్క రోజు కూడా నేను ఇక్కడ ఉండను. ఆ రోజు రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు వారు మాట్లాడుకుంటున్నారు, ఇంకొక 10 days ఉండండి సార్ అంటే, లేదు లేదు 10 days కాదు, ఒక్కరోజు కూడా నేను ఉండను, నన్ను తడువు చేయకుండా ఇక్కడ నుండి పంపించేసేయండి, ఈ పని నేను త్వరగా ముగించేసేయాలి, ఇంకా ఇక్కడ ఒక్క రోజు కూడా నేను ఉండడానికి వీల్లేదు, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, నా యజమాని యొక్క పనిని నేను పూర్తి చేయాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం, నేను ఇంత మునుపు ఉపమాన భాషలో ఈ యొక్క అధ్యాయం మీకు వివరించాను. రిబ్కా ఇస్సాకునొద్దకు రావడం అనేది ఒక అన్యజనుడు మారు మనసును పొంది యేసునొద్దకు వచ్చే అనుభవం. ఒక వ్యక్తి సువార్తను విన్న తరువాత, ప్రభువుని తెలుసుకున్న తరువాత ప్రభువునొద్దకు రావడానికి ఇక తడువు చేయొద్దు. ఎప్పుడైతే రిబ్కా ఓకే అన్నదో ఇంకొక రోజు కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు, ఇమ్మీడియట్గా అక్కడ నుండి ప్రయాణం చేసి ఇస్సాకు దగ్గరకు వచ్చేయాల్సిందే. యేసు రక్షకుడని నీకు తెలిసిన తర్వాత, ఆయన నిజమైన దేవుడు అని నీకు తెలిసిన తర్వాత ఇంకొక రోజు కూడా అక్కడే లోకంలో ఉండదు. నువ్వు ఒక్క రాత్రి కూడా ఈ లోకంలో ఇంకా లోకాశలను ఉండకూడదు, తడువు చేయకూడదు. రక్షణను నిర్లక్ష్యం చేయకండి, రక్షణను తడువు చేయకండి. యేసు ఎవరో తెలుసు, ఇంకా బ్యాప్టిజం తీసుకోలేదు చాలామంది. ఎందుకు తీసుకోలేదు అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ కాదు, 10 రోజులకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు అబ్రహాం దాసుడు. యేసు ప్రభు ఎవరో తెలిసిన తర్వాత ఇంకా లోకంలో నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి ఇష్టపడకూడదు, వెంటనే లోకాన్ని విడిచిపెట్టి బయటికి రావాలి. తడువు చేయకండి, తడువు చేయకండి. మారు మనసును పొంది బాప్తిజం తీసుకొని రక్షణ అనుభవంలోనికి రండి. మరణం ఏ సమయంలో ఎవరు తలుపు తడుతుందో తెలియదు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలాగూ తప్పించుకుందాము? దయచేసి యేసుని ప్రభువుగా అంగీకరించిన వారు నెక్స్ట్ స్టెప్లోనికి రాకుండా, మీది ఏది కూడా వెనుకకు లాగకుండా, నిర్లక్ష్యము అనేది వెనుకకు లాగకుండా త్వరపడండి. రక్షణ విషయంలో త్వరపడండి. అన్ని విషయాల్లో తొందరపాటు పనికిరాదు, కానీ రక్షణ విషయంకి వచ్చేసరికి అందరూ అన్నిట్లలో దుడుకుతనం ఉంటుంది. రక్షణ దగ్గరకు వచ్చేసరికి వెనకడుగేస్తారు. పనికిరాని విషయాలలో ఆలోచన చేయకముందుకే అడుగులేసేస్తారు. పాపం చేసే విషయంలో వెనక ముందు ఏం ఆలోచించరు, దూకేస్తారు. మారు మనసును పొందండి, రక్షింపబడండి, బంధకాలను బయటికి రండి అంటే మాత్రం కొంచెం టైం ఉంది. ఇలాగే ఒకసారి ఎక్కడో ఒక భవనం మీద పేకాట ఆడుకుంటూ కూర్చున్నారు అందరు కూర్చొని పేకాట ఆడుకుంటూ కూర్చుంటే బయట నుండి కేకలు వినబడుతూ ఉన్నాయి. సార్ అక్కడ ఇంకో పొగలు వస్తున్నాయి, మంటలు కిటికీలు తగలబడ్డాయి, ఆ పై బంగ్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది, త్వరగా పరిగెత్తుకుంటూ కిందికి వచ్చేసేయడానికి కేకలు వేస్తూ ఉన్నారు. 2-3 వెంటనే అది గమనించి పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు ఆడుతూ ఉన్నారు. ఒకడు అంటున్నాడు, ఏం కాదులే, అది కాలుకుంటూ మన దగ్గరకు వచ్చేసరికి ఒక ఆట అయిపోతుంది, ఒక ముక్కేయి. ఆ కాలుకుంటూ ఇక్కడ మన దాకా వచ్చేసరికి ఒక ఆట అయిపోతుంది, వేసేయి, ఒక రౌండ్ అయిపోతుంది అనుకుంటూ ఆడుతూనే ఉన్నారట. ఇంకొకటికి భయం వేస్తూనే ఉందట, కాలిపోయేటట్టున్నాం మనం కూడా, త్వరగా వెళ్దాం పదా అంటే, ఏం పర్వాలేదురా, ఈ ఇటు సైడ్ తలుపు తాళం నా దగ్గరే ఉంది, ఈ డోర్లో వెళ్ళిపోదాం మనం, ఇంకా రాని, అప్పటి వరకు ఇంకొక 2 ముక్కలు వేయచ్చు, కమాన్. ఒకవైపు కాలుకుంటూ వస్తూనే ఉంది, ఇంకొక గంట, ఇంకొక 15 నిమిషాలు అనుకుంటూ కూర్చున్నారు. తీరా ఆ మంట దగ్గరకు వచ్చే టైంకి ఒకడికి భయం వేసింది, ఇంకా అక్కడ నుండి పారిపోవడానికి అవకాశం లేదు, ఇటు సైడ్ ఒకటే డోర్ ఉంది, పద మనం పారిపోదామని అంటే దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. తలుపు తీస్తుంటే రావట్లేదు, తాళం వేసిందని. అందరూ భయపడ్డారు, అయ్యో అనవసరంగా మనం అక్కడ ఉండన్నా తప్పించుకోలేదు, పారిపోలేదని. అంతలో ఒకడు అన్నాడు, ఏం పర్వాలేదు, ఆ తాళం నా దగ్గర ఉంది. అమ్మయ్య, తాళం నా దగ్గర ఉందంటే ఇంకొక ఆట ఆడొచ్చు అనుకుంటున్నారేమో. నో త్వరగా పారిపోదాం అని అంటే తాళం పెట్టి తీస్తుంటే ఆ తాళం దాంది కాదు. ఇప్పుడు చూడండి టెన్షన్ ఎట్లుంటుందో. ఒకవైపు మంట పొగ దగ్గరకు వచ్చేస్తూనే ఉంది, ఇక్కడేమో తాళం అది కాదు, తలుపు తీయడానికి రావట్లేదు. ఇప్పుడు అక్కడ కూర్చొని ఏడవడం మొదలుపెట్టారు. ఇంకేం ప్రయోజనం ఇక? అంటే తప్పించుకునే వేరే మార్గాలు ఉన్నాయి మనకు, తర్వాత చేద్దాంలే. ఒకవైపు అపాయం దగ్గరకు వస్తున్నా తడవు చేస్తున్నారు అని అంటే నాశనానికి దగ్గర అవుతున్నారే, ఇంకా అంతకుమించేం లేదు. సేమ్ లోతు కుటుంబంలో కూడా మనం అదే చూసాం. సొదొమ గొమొర్రా నాశనం కాబోతుంది, త్వరగా ఈ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోండి అని అంటే వారు తడువు చేసిరి అట. దేవుడు కనికరించి చేతులు పట్టుకొని బయటికి లాగించాడు, కానీ లేకపోతే లోతు పిల్లలు కూడా నిజానికి ఆ నిర్లక్ష్యాన్ని బట్టే అక్కడే సొదొమతో పాటు సంహరించబడవలసి ఉండేది. దయచేసి ఈరోజు ఎవరు తడువు చేయకండి, రక్షణను ఒక్క రోజు కూడా నిర్లక్ష్యం చేయకండి. రేపు అనేది మరలా నీ జీవితంలో చూడలేకపోవచ్చు, నేడు అన్నదే నీ దినము. నేడు అన్న రోజే తడవు చేయకుండా మారు మనసు పొంది చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చేసేయండి.
ఆ స్థలాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేసేయండి. ప్రభు కొరకు నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే నీవు పరిపూర్ణ రక్షణ ఆనందాన్ని అనుభవించగలుగుతావు. నిత్య నాశనాన్ని, నరకాగ్నిగుండం నుండి తప్పించుకోగలుగుతావు. సో ఇక్కడ ఈ దాసు నుండి నేర్చుకోవాల్సిన మరొక అద్భుతమైన పాఠం, తడువు చేయకుండా ఇంకొక రోజు కూడా నేను ఉండను, నేను వెళ్ళిపోయి నా తండ్రి, నా యొక్క యజమాని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అనుకొని అక్కడ వారి మాటను ఒప్పుకోకుండా వెంటనే రిబ్కాను తీసుకొని బయలుదేరాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం. మరొకటి, ఇస్సాకు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఉంది. ఇస్సాకు గారు ఏం చేస్తున్నారు ఆ టైంలో? ఆయన పొలములో ధ్యానించుటకు వెళ్ళి ఉండెను. ఏం చేస్తున్నాడు? ధ్యానము చేయుట. ఇది ఒక అద్భుతమైన పాఠం. దీని గురించి దేవుని చిత్తం అయితే మళ్ళీ ఎప్పుడైనా స్పెషల్గా నేర్చుకుందాం. కానీ ఈ చాప్టర్ని ఈరోజు ముగించడానికి త్వరపడుతున్నాను. త్వరగా ఆ చాప్టర్ని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. సో ఇస్సాకు చేస్తున్న పని ఒక అద్భుతమైన పని. పొలములో ధ్యానించుటకు వెళ్ళాను. ఏం ధ్యానించడానికి వెళ్ళి ఉంటాడు? ఎలాంటి అమ్మాయి వస్తుందో ఏమో, మా ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయేమో, అది ధ్యానించడానికి అనుకుంటున్నారా? నో. అబ్రహాము దగ్గర నుండి ఇస్సాకు నేర్చుకున్నది భక్తి జీవితం. అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో బహుశా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు, దేవా నా భవిష్యత్తు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నెక్స్ట్ మా వంశం పరిస్థితి ఏంటి, ప్రతి విషయంలో దేవుని దగ్గర అతడు సమయాన్ని గడుపుతున్నాడు. దయచేసి ఒక మాటలో నేను చెప్తున్నా, ఇది చాలా అద్భుతమైన పాఠం. ధ్యానించుట అనేది ఒక అద్భుతమైన పాఠము. ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సింది. ధ్యానించుట అనగానే ఏకాంత స్థలంలోనికి వెళ్ళిపోవడం. లోకం చెప్పుకునే ధ్యానం వేరండి. మళ్ళీ ఆ ధ్యానంతో ఈ ధ్యానం కలపకండి. ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఎవరిని పడితే వాళ్ళు నేను మెడిటేషన్ చేస్తాను సార్. మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను. ఒక మీటింగ్కి వెళ్తే ఒక సహోదరి, అన్యురాలు, మొట్టమొదటిసారి ఆమె లైఫ్లోనే ఫస్ట్ టైం చర్చ్లోకి వచ్చిందట. ఆమె లైఫ్లోనే ఫస్ట్ టైం చర్చ్లో ప్రసంగం విన్నదట. ఆమె గొప్పతనం చెప్పుకుంటా ఉందంటే, సార్ నేను మెడిటేషన్ చేస్తాను, మెడిటేషన్ ద్వారా పవర్ని సంపాదించుకుంటాను. అయితే ఫస్ట్ టైం క్రిస్టియన్ ప్రసంగం అనేది నేను వినలేదు, ఇప్పుడే విన్నాను. ఆ విన్న తర్వాత ఆ మెడిటేషన్ శక్తి ద్వారానో తెలియదు కానీ పవర్ నా లోపలికి వచ్చింది సార్. మనం ఇన్ని రోజులు చేసిన మెడిటేషన్ వేరు, ఇక్కడ మెడిటేషన్ వేరు. సో మెడిటేషన్ అంటే లోకపరంగా అర్థం ఏంటంటే శ్వాస మీద ధ్యాస. ఓకే, ధ్యానం అంటే ఏంటిది లోకపరంగా? యోగా చేస్తున్నాను సార్, మెడిటేషన్ చేస్తున్నాను అంటే ఏం చేస్తారు మెడిటేషన్లో? కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతారు. ఊపిరి పీల్చుకుంటున్నాం, ఊపిరి విడిచిపెడుతున్నాం, ఊపిరి పీల్చుకుంటున్నాం, ఊపిరి విడిచిపెడుతున్నాం. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి దేని మీద కాన్సన్ట్రేషన్ అటు ఇటు డిస్ట్రాక్ట్ కాకుండా శ్వాస మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటే నెమ్మది అంటే కాస్త పీస్ దొరుకుతుందట. అది కాదు నేను చెప్పే ధ్యానం. లోకం యొక్క మెడిటేషన్ వేరు, బైబిల్ మెడిటేషన్ ఇస్ డిఫరెంట్. లోక ధ్యానము శ్వాస మీద ధ్యాస పెట్టేది. మనం చేయాల్సిన ధ్యానము శ్వాసనిచ్చిన దేవుని మీద ధ్యానం. సో ఏది గ్రేట్? శ్వాస మీద ధ్యాస పెడితేనే అంత పీస్, నెమ్మది అనిపిస్తుంది కదా. శ్వాసనిచ్చిన దేవుని మీద ధ్యానం పెడితే నీ ఆత్మ, ప్రాణ, శరీరం మూడు రిలాక్స్ అవుతాయి. లోకంలో పరుగులెత్తుతూ ఉన్నారు మనుషులు, ఎవరు ఖాళీగా లేరు. ఎవరిని పలకరించినా ఎవరి టెన్షన్లు వాళ్ళకే. ఎందుకనంటే మెడిటేషన్ చేయట్లేదు మీరు. మెడిటేషన్ అంటే లోకం పరంగా మెడిటేషన్. నిజంగా చెప్తున్నాను, మెడిటేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో లోకంలో ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ జరుగుతుంది వాళ్ళకి. ఎందుకు? అన్ని టెన్షన్స్ని పక్కన పెట్టేసి కేవలం ఆ మైండ్ని శ్వాస మీదకే తీసుకొని వస్తారు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేస్తే కొంచెం ఏదో రిలాక్సేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. ఎస్, దట్ ఈస్ ఫ్యాక్ట్. నేను అంటున్నాను, ఉట్టి శ్వాస మీద ధ్యాస పెడితేనే అంత రిలాక్సేషన్ ఉంటే శ్వాసనిచ్చిన దేవుని మీద కొంచెం ఒక అరగంట టైం తీసుకొని మీరు దినచర్యలో మీరు ఫ్రస్ట్రేషన్స్ అన్నీ పక్కన పెట్టేసి, మీ చింత, మీ యొక్క ఇబ్బందులు, మీకున్న సమస్యలు అన్నీ పక్కన పెట్టేసి ఒక్కసారి దేవుని మీద మీ దృష్టి పెడితే, ధ్యానం పెడితే ఎంత అద్భుతమైన శాంతిని మీరు పొందుకుంటారు. యేసుప్రభు అన్నాడు, నా శాంతిని నేను మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు ఇచ్చుచున్నాను. అసలు పీస్ ఇచ్చే దేవుని దగ్గర రావట్లేడు మనిషి. ఎక్కడ చూసినా టెన్షన్స్, ఎవరు చూసినా చింతనే, అసలు ప్రశాంతత లేదు ఇంట్లో. ఎందుకు లేదు అని అంటే మెడిటేషన్ చేయట్లేదు మీరు. సో ఈ రోజు నుండి నేర్చుకోండి, మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి. ఏం ధ్యానం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏం ధ్యానించాలి? ఇప్పుడు అప్పులు ఎట్లా తీర్చాలి, నెక్స్ట్ ఏం కట్టాలి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఇది కాదు నీ ధ్యానము. దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, యెహోవా ఏమి సెలవిచ్చును, నాలో ఏ లోపాలని సరిదిద్దాలనుకుంటున్నాడు, దేవుడు నన్ను ఎలా జీవించమంటున్నాడు. దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించండి. దయచేసి
24 గంటల సమయంలో కొంత సమయాన్ని తీసుకొని ఓన్లీ మెడిటేషన్, అప్పుడు ఎవరితో మాట్లాడకుండా సమయాన్ని, అంటే మనుషుల మధ్యలో నుండి వెళ్ళిపోయి ఏకాంతంగా, ఒకవేళ మీ ఇంట్లో ఒక సపరేట్ గది ఉంటే ఆ సపరేట్ గదిలోకి వెళ్ళిపోండి, లేదా మేడ మీదకి వెళ్తే మేడ మీదకి వెళ్ళిపోండి. మీ ఇంట్లో అక్కడ స్థలం లేదా చర్చ్లోకి వచ్చేసేయండి. ఎక్కడైనా ఏకాంత స్థలాన్ని వెతుక్కోండి, దేవునితో మాత్రమే సమయాన్ని గడపండి. ఇది అద్భుతమైన అనుభవం. నిజంగా చెప్తున్నాను, అన్ని విధాలుగా రిలాక్సేషన్ అనేది మీరు పొందుకుంటారు. లైఫ్ అంతా ఉరుకులు పరుగులతో నిండిపోయింది, నెమ్మది లేని బ్రతుకు అయిపోతుంది అందరిది. ఎందుకు అనంటే దేవునితో సమయం గడపకపోవడమే. ధ్యానము నీ అన్ని విషయాల్లో కంప్లీట్గా మళ్ళా రివైవల్ తీసుకొని వస్తుంది. నీ మనసుని, నీ హృదయాన్ని, నీ ఆరోగ్యాన్ని మొత్తం కూడా మళ్ళీ రెన్యూ చేస్తుంది. ట్రై చేసి చూడండి. ఈ వారం చేస్తారా? రైట్. మీ ఆరోగ్య సూత్రాలు ఏంటి ఫస్ట్ అని అంటే, సార్ మెడిటేషన్ చేస్తామని చెప్పండి. ఇంత పీస్ఫుల్గా ఎట్లా ఉన్నారు సార్ అంటే మెడిటేషన్ చేస్తామని చెప్పండి. అదే సార్ ఎట్లా చేస్తారంటే వాళ్ళని తీసుకొని రండి, మీరు చేసే మెడిటేషన్ ఏంటో చూపించాను. లోకం చేసే మెడిటేషన్ వేరు, దేవుని బిడ్డలు చేయాల్సిన మెడిటేషన్ వేరు. మనము ధ్యానించేది దేవుని వాక్యాన్ని, మనం ధ్యానించేది దేవుని స్వరాన్ని వినడానికి, దేవునితో ఏకాంతంగా సమయం గడపడానికి. దేవా, ఈ లోక సంబంధమైన అలజడి నుండి పక్కకు వేరైపోయి కేవలము నీతోనే, నీ స్వరమును మాత్రమే వినడానికి వచ్చాను. అట్లా దినములో కొంత సమయము మనుషుల మధ్య నుండి వెళ్ళిపోయి, అందుకొరకే భక్తులు చేసే పని ఏంటంటే రేయి మొదటి జామునే, ఇంకా మనుషుల యొక్క అలజడి ప్రారంభం కాకమునిపే, లేదా అందరు నిద్రించిన తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో యేసు ప్రభు మోడల్ చూపించాడు మనకి. ఆయన ఇంకా ఉదయముననే లేచి, పెందలక్కడనే లేచి అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు, ఒక్కడే ఏకాంతంగా వెళ్ళిపోయాడు. దట్ ఈస్ మెడిటేషన్. మళ్ళీ రాత్రి శిష్యులందరూ పడుకున్నా కూడా ఆయన ఏకాంతంగా తండ్రితో గడిపేవాడు. అలా గడపడంలో ఉన్న శక్తి మీరు అనుభవించి తెలుసుకోవాలి. నా లైఫ్లో నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. కొన్నిసార్లు ఉరుకులు పరుగులు, లైఫ్ బిజీ అయిపోయి కొన్నిసార్లు మైండ్ అంతా కూడా ఏదో కోల్పోయిన లెవెల్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ దేవునితో కొంచెం ఏకాంతంగా సమయం గడపగానే మళ్ళీ రిఫ్రెష్ చేసినట్టు అయిపోతుంది, మళ్ళీ నూతన బలం పొందుకున్నట్టు అయిపోతుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి, అది నూతన బలం పొందుతాం. ఎనర్జీ అంతా ఛార్జింగ్ చేసినట్టు అవుతుంది. ఆ అనుభవాలని ప్రతి ఒక్కరు పొందుకోవాలి. అది ఇంకా ఎలా చేయాలనేది ఫ్యూచర్ తర్వాత నేర్చుకుందాం. ఇస్సాకు చేసిన పని, అతడు పొలములోనికి వెళ్ళి ధ్యానం చేస్తున్నాడు. ఈరోజు నీ స్థితిలో నువ్వు ధ్యానానికి వెళ్తున్నావు. లోకం తెలియకుండా చేస్తున్న ధ్యానానికి ఎంతో మేలు పొందుతున్నారు. తెలిసిన దేవుణ్ణి తెలిసిన పద్ధతిలో ధ్యానించవలసినవేంటో తెలిసి కూడా నువ్వు ధ్యానానికి సమయాన్ని కేటాయించట్లేదు. సో దయచేసి దేవుడు నీ జీవితంలో చేసిన ఉపకారం జ్ఞాపకం చేసుకో, దేవుడు నీతో ఏం సెలవిచ్చునో అని జ్ఞాపకం చేసుకో, నువ్వు విన్న వాక్యాలను జ్ఞాపకం చేసుకో, నీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో. దేవునితో సమయం ఏకాంతంగా గడపడానికి కొంత సమయాన్ని తీసుకోండి. ఎందుకంటే లైఫ్ని ఇట్లాగే వదిలేశారంటే లైఫ్ మీద విరక్తి వచ్చేస్తుంది. మీరు ఎంత డబ్బులు సంపాదించినా, మీరు అనుకునే అన్ని కొనుక్కోగలిగిన, కోరుకుందల్లా దొరికిన లైఫ్ అంతా కూడా మెకానికల్గా జరిగిపోతూనే ఉంటుంది. ఏదో యంత్రంలాగా, మిషన్ లాగా నడుస్తూనే ఉంటుంది, కానీ నిజమైన ఆనందం దాంట్లో అనుభవించలేరు. అన్నిటి నుండి వేరై దేవునితో ప్రతి దినము కొంత ఏకాంతంగా సమయం గడుపుతా ఆ లైఫే డిఫరెంట్. ఆ ఆనందమే ప్రత్యేకమైనది. అది ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలని కోరుచున్నాను. సో ఇస్సాకు ధ్యానంలో ఉన్నాడు. కరెక్ట్గా ఆ ధ్యానాన్ని ప్రకారం బహుశా అతడు ప్రార్థనలో కూడా ఉన్నాడు. దేవుడు అతని స్వరాన్ని విని ఆ ప్రార్థనకు జవాబుగా శ్రేష్టమైన అమ్మాయిని అతని యొద్దకు తీసుకొని వచ్చాడు. వారికి వివాహం జరిగింది. వారిద్దరూ కూడా ఏకము అయిన తర్వాత అక్కడ ఒక మాట రాయబడింది, 67వ వచనం చూడండి. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. అంటే ఇస్సాకుకు అప్పటికే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల వయసులో కూడా ఎవరిని గురించి దుఃఖిస్తూ ఉన్నాడట? వాళ్ళ మమ్మీ అంటే చాలా ఇష్టం. వృద్ధాప్యంలో పుట్టాడు కాబట్టి తల్లి కూడా బాగా ప్రేమించి ఉంటుంది. ఆ తల్లి ప్రేమను బట్టి ఆమె తల్లిని కోల్పోయిన తర్వాత ఇక ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు. కానీ ఆ దుఃఖాన్ని రీప్లేస్ చేసింది ఎవరు? రిబ్కా. మరి ఈరోజు రిబ్కాలు ఎలా ఉన్నారు మరి? రైట్, ఆనందాన్ని రీప్లేస్ చేస్తున్నారా, దుఃఖాన్ని రీప్లేస్ చేస్తున్నారా? ఓకే, ఆ ఇంట్లో ఉన్న బాధను తొలగించే వ్యక్తిలాగా అడుగుపెట్టగానే ఆ కుటుంబ వాతావరణము ఆనందభరితంగా మారుతుందా? కొందరు అడుగుపెట్టగానే అప్పటి వరకు ఉన్న ఆనందం అంతా పోతుంది. సో మీరు అడుగుపెట్టినప్పుడు ఏం జరిగిందో
సో రిబ్కా అడుగు పెట్టినప్పుడు మాత్రం ఇస్సాకు తన దుఃఖ నివారణ పొందెను. సో ప్రతి వ్యక్తి ఒక ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ ఇంటికి దీవెనకరంగా మనం ఉండాలి. ఆ ఇంట్లో ఏదైనా దుఃఖం ఉన్నా మనల్ని బట్టి అడుగు పెట్టగానే ఆ స్థలం అంతా దీవెనకరంగా మార్చబడాలి. సో రిబ్కా అక్కడ అడుగు పెట్టడంతో ఇస్సాకు యొక్క దుఃఖ నివారణ జరిగింది. దేవుడు ఆ కుటుంబాన్ని జతపరిచి ఇప్పుడు రిబ్కాను ఇస్సాకుతో జతపరిచిన తర్వాత వారు యేసు ప్రభు యొక్క వంశావళి క్రమములో ప్రత్యేకింపబడిన ఒక కుటుంబముగా, ఆశీర్వదించబడిన కుటుంబముగా చేర్చబడ్డారు. ఇక నెక్స్ట్ అధ్యాయం నుండి మనం వెళ్తాం. ఒక జనరేషన్ అయిపోయింది, ఇంకొక జనరేషన్ ప్రవేశిస్తున్నాం. అబ్రహాము షారా జనరేషన్. ఇక నెక్స్ట్ అధ్యాయంలో అబ్రహాం యొక్క స్టోరీ కూడా ముగించబడుతుంది. అయితే ఒక్క విషయాన్ని దీని నుండి నేను చెప్పాలనుకుంటున్నాను. జనరేషన్స్ ఒకటి దాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఒక చరిత్ర అయిపోతుంది, ఇక అబ్రహాం చరిత్ర అయిపోతుంది, ఇక నెక్స్ట్ ఇస్సాకు చరిత్ర స్టార్ట్ అవుతుంది. ఒక జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషన్ వస్తూనే ఉంది. మనుషులు దాటి వెళ్ళిపోతూనే ఉన్నారు. కానీ దేవుడు ఒక్కడే అన్ని జనరేషన్స్లో ఉండువాడా. ఈరోజు మనం ఉంటాం, రేపు వెళ్ళిపోతాం, మన పిల్లలు వస్తారు, వాళ్ళు కొంత కాలం ఉంటారు, వెళ్ళిపోతారు, ఇంకొక జనరేషన్ వస్తుంది. కానీ నిత్యము తోడుగా ఉండేది ఎవరు? దేవుడే. సో ఇస్సాకు తల్లి ఒక జనరేషన్ అయిపోయింది, వెళ్ళిపోయింది. నెక్స్ట్ తండ్రి కూడా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఏంటి అని అంటే నేనేం లేదు, నీ జనరేషన్ అయిపోతుంది, నీ జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. ఎవరు ఉన్నా లేకపోయినా నిత్యము మనకు తోడుగా ఉండేది దేవుడే. తరతరాల వరకు మా నివాస స్థలము నీవే. ఈ తరానికి నీవే నివాసము, నెక్స్ట్ మా పిల్లలకి నీవే నివాసం, ఆ తర్వాత మా మనవరాళ్ళకి నీవే నివాసం. సో దేవుని నివాసం చేసుకున్న వారు సురక్షితంగా ఉంటారు. ఎన్ని తరాలు గడిచిపోయినా అబ్రహాం స్టోరీ అయిపోయింది, నెక్స్ట్ ఇస్సాకు స్టోరీ నడుస్తుంది, కొంతకాలం తర్వాత ఇస్సాకు స్టోరీ కూడా అయిపోతుంది, కొంతకాలం తర్వాత మన స్టోరీ కూడా అయిపోతుంది. బట్ దేవుని స్టోరీ ఎవర్ గ్రీన్. సో దేవుని కలిగిన వారు అన్ని తరాల్లో వారి వంశావళన్నీ కూడా దీవించబడతాయి. దేవుని కలిగిన ప్రజలు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అట్టి ధన్యతను పొందుకున్నందుకు దేవునికి మహిమ చెల్లిద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి నెమరు వేసుకుంటూ ఈరోజు విన్న మాటలను బట్టి మన లోపాలని సరిదిద్దుకొని దేవుని వాక్యానికి విధేయత చూపించడానికి నిర్ణయం తీసుకుందాం. అందరం కూడా తల వంచి కళ్ళు మూసుకొని